హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం థర్మల్ ఇంజనీరింగ్ 1 గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇది కంప్లీట్గా మెకానికల్ అండ్ ఆటోమొబైల్ సబ్జెక్ట్. సో ఎవరైతే మెకానికల్ కానీ ఆటోమొబైల్ కానీ నాన్ బ్రాంచెస్ ఉన్నారో, అంటే నాన్ మెకానికల్ నాన్ ఆటోమొబైల్, వాళ్ళైతే కనుక మీరు ప్లేలిస్ట్ చూడండి. ఈ వీడియో మీకు సూటబుల్ కాదు, ప్లేలిస్ట్ చూడండి, మీకు సంబంధించిన వీడియోస్ అయితే అక్కడ ఉంటాయి. ఓకే, ఇది కంప్లీట్గా మెకానికల్ అండ్ ఆటోమొబైల్ సంబంధించిన క్లాస్. థర్మల్ ఇంజనీరింగ్ 1 ఇది ఎక్కడ వస్తుంది మనకు అంటే థర్డ్ సెమిస్టర్, అంటే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఉంది కదా, థర్డ్ సెమిస్టర్ అంటాం మనం దాన్ని. సో 303 దీని కోడ్. ఇక్కడ ఉన్న యూనిట్స్ మనం చూస్తే కనుక టోటల్గా 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్, లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్, థర్మోడైనమిక్ ప్రాసెస్ ఆన్ గ్యాసెస్, ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్, అదేవిధంగా ఫ్యూయల్స్ అండ్ కంబషన్. ఈజీ సబ్జెక్ట్, మీకు అర్థమైతే కనుక. అర్థం కాకపోయినా కూడా మీరు ఖచ్చితంగా చదవాల్సిన సబ్జెక్ట్. ఎందుకంటే కనుక ఇది థర్మల్ ఇంజనీరింగ్ 1తో పాటు దీని కంటిన్యూటీ ఉంటుంది థర్మల్ ఇంజనీరింగ్ 2. అంటే మెకానికల్ అయినా ఆటోమొబైల్ అయినా ఇది వాళ్ళకి కోర్ సబ్జెక్ట్ లాంటిది. కంపల్సరీగా మీరు డిప్లొమా తర్వాత బీటెక్ చదివినా, ఏదైనా జాబ్స్కి ప్రిపేర్ అయినా, దేనికన్నా కూడా మీరు ఈ టాపిక్ని అయితే కంపల్సరీగా చదువుకోవాల్సిందే. కాబట్టి నీట్గా అర్థం చేసుకొని చదువుకునేకి ట్రై చేయండి. ఓకే, సరే. వెయిటేజ్ ప్రకారం తీసుకుంటే వెయిటేజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్కి 21 మార్క్స్, లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాస్ 21 మార్క్స్, థర్మోడైనమిక్ ప్రాసెస్ ఆన్ గ్యాసెస్ వచ్చి 26, ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ 21, ఫ్యూయల్స్ అండ్ కంబషన్ 21 మార్క్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకి నియర్ బైలో ఏముంది అంటే ఆగస్ట్లో ఏముంది మనకు ఫస్ట్ మిడ్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి ప్రిపేర్ అవుదాము. అదే విధంగా మనం అక్టోబర్ నవంబర్ తీసుకుంటే మనకి థర్డ్ సెమ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి థర్డ్ సెమ్ జరుగుతుంది కదా, దీనికి సంబంధించిన ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి మనకంటే అక్టోబర్ నవంబర్లో ఉంటాయి. అంటే మనకి ఎక్కువ టైం లేదు. మిడ్కి తీసుకుంటే 10 to 15 డేస్ ఉంది అంతే. అదే మన ఫైనల్ ఎగ్జామ్ తీసుకుంటే అప్రాక్సిమేట్గా 90 డేస్ అనుకోవచ్చు, అంతకంటే ఎక్కువ లేదు. కాబట్టి సో మీరు రెగ్యులర్ సబ్జెక్టులు అంటే ఈ 6 మనకున్న ఇక్కడ 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, కంప్లీట్గా 6 సబ్జెక్ట్స్తో పాటు ల్యాబ్స్ అన్ని చదువుకోవాలా, ప్లస్ సప్లీలు ఏమైనా ఉన్నా కూడా మీరు ప్రిపేర్ కావాలి. కాబట్టి ఉన్న 90 డేస్లో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, ఎక్కువ టైం వేస్ట్ కాకుండా. ఓకే, సరే. ఇంక డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మనం పాయింట్ వైజ్గా. అంటే వీటికి సంబంధించిన అన్ని టాపిక్స్ అన్ని కూడా డీటెయిల్గా డిస్కస్ చేసి చదువుకుంటూ పోదాం మనం. ఓకే, సరే. ఇది లాస్ట్ క్లాస్ వాళ్ళకి ఉన్నది, సో దీన్ని ఎరేజ్ చేస్తా. సో ఈరోజు మనం న్యూ టాపిక్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ పోదాం. ఓకే, సరే. ఓకేలేండి, ఇది ఎరేజ్ కలవడం లేదు. ఓకే, నో ఇష్యూ. సో మన టాపిక్ చూద్దాం. ఈరోజు మనం చదువుకోవాల్సినది ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. అంటే ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్. సో వెయిటేజ్ ఎంత ఉంది దీనికి సంబంధించిన వెయిటేజ్ తీసుకుంటే 21 మార్క్స్ ఉంది. సో ఈజియెస్ట్ టాపిక్. సో దీన్ని మనం ఈరోజు స్టార్ట్ చేద్దాం. సో మీరు కూడా ప్యారల్గా నాతో పాటు ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సరే. ఫస్ట్ తీసుకుంటే ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్లో ఫస్ట్ టాపిక్ ఏముంది? ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్డ్ సిస్టమ్. అసలు సిస్టమ్ అంటే ఏంది? వాట్ ఇస్ ద సిస్టమ్? సిస్టమ్ అంటే ఏమంటే ఇట్ ఈస్ అ రీజియన్ ఇన్ దట్ స్పేస్ ద మ్యాటర్ టు బి స్టడీడ్ ఈస్ కాల్డ్ యాజ్ అ సిస్టమ్. ఏంది సార్ అర్థం కాలేదు? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక రీజన్ ద్వారా ఒక మ్యాటర్ని తీసుకున్నా, దాని లోపల ఉన్న మ్యాటర్ని స్టడీ చేసి దీన్ని ఏమంటామంటే మనం సిస్టమ్ అంటాం. అయినా అర్థం కాలేదు సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటాను అంటే ఒక బౌల్ తీసుకున్నా. మనం ఈరోజు రైస్ వంట వండుకోవాలి, అంటే రైస్ కుక్ చేయాలి. సో దీనికి సంబంధించి మనం స్టవ్ పైన ఇది బౌల్ పెట్టాము. సో రైస్ని మనం ఉడికిస్తాం, బాయిల్ చేస్తాం. సో ఇది ఉడికిందా లేదా మనం చెక్ చేయాలి. ఎట్లా చెక్ చేస్తాము? ఒక స్పూన్ తీసుకొని, ఒక గరిటె తీసుకొని, సో దాంట్లో కొన్ని రైస్ తీసుకొని దీంట్లో నుంచి తీసుకొని చెక్ చేస్తాం, అంతే కదా. ఈ ఉడికినా లేదా తీసుకొని చెక్ చేస్తాం. అంటే ఈ రీజియన్ ద్వారా లోపల ఉన్న మ్యాటర్ని స్టడీ చేస్తున్నాం. ఏం స్టడీ చేస్తున్నాం? సాల్ట్ ఉందా లేదా, బాయిల్ అయిందా లేదా అని టెస్ట్ చేస్తున్నాం. ఇలా టెస్ట్ చేసేదాన్ని ఏమంటున్నాం మనం? సిస్టమ్ అంటున్నాం. ఇప్పుడు చూడండి డెఫినేషన్. ఇట్ ఈస్ అ రీజియన్ ఇన్ దట్ స్పేస్, లోపల ఉన్న స్పేస్లో ఉన్న మ్యాటర్ని స్టడీ చేస్తే మనం దాన్ని సిస్టమ్ అంటాం. ఇట్ ఈస్ అ రీజియన్ ఇన్ దట్ స్పేస్ ద మ్యాటర్ టు బి స్టడీడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సిస్టమ్. క్లియర్? తర్వాత బౌండరీ అంటే ఏమంటే ఈ సిస్టంలో అవుటర్ మోస్ట్ లేయర్ని ఏమంటామంటే దీన్ని ఏమంటామంటే మనం బౌండరీ అంటాం. వాట్ ఈస్ అ బౌండరీ? ఇట్ ఈస్ అవుటర్ మోస్ట్ లైన్ ఇన్ ద సిస్టమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బౌండరీ. ఇట్ ఈస్ అవుటర్ మోస్ట్ లైన్ ఇన్ ద సిస్టమ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ బౌండరీ. బౌండరీ కూడా అర్థమైంది కదా. నెక్స్ట్ యూనివర్స్ అంటే ఏంటి అంటే యూనివర్స్ అనొచ్చు లేదా సరౌండింగ్స్ అనొచ్చు. సరౌండింగ్స్ అంటే ఏమంటే ద అవుట్ సైడ్ ఆఫ్ ద బౌండరీ ఇస్ కాల్డ్ యాజ్ ఎ సరౌండింగ్. బౌండరీకి బయట ఉన్నది దీన్ని ఏమంటామంటే సరౌండింగ్స్ అంటాం, ఆర్ యూనివర్స్ అంటాం. సరౌండింగ్ ఆర్ యూనివర్స్. వాట్ ఈస్ ద యూనివర్స్? ఇట్ ఈస్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద బౌండరీ ఇస్ కాల్డ్ యాజ్ ఎ యూనివర్స్. వాట్ ఈస్ ద సిస్టమ్? ఇట్ ఈస్ అ రీజియన్ ఇన్ దట్ స్పేస్ ద మ్యాటర్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ సిస్టమ్. Study of matter is called as a system. Boundary, it is the outermost line in the system. Outside of the system is called as a universe or surroundings. తర్వాత అండ్ వర్కింగ్ ఫ్లూయిడ్ అంటే ఏంది? ఫ్లూయిడ్ నథింగ్ బట్ ఫ్లోయింగ్ ప్రాపర్టీ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూయిడ్ అంటే ఏంది? 2 ఉంటాయి, ఒకటి లిక్విడ్స్, ఒకటి గ్యాసెస్, ఒకటి వర్కింగ్ ఫ్లూయిడ్ అని ఎందుకు అంటున్నామంటే మనం ఈ థర్మల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో ఏది యూజ్ చేస్తాము అంటే కనుక ఇక్కడ మనం ఫ్లూయిడ్ని అయితే యూజ్ చేస్తాం. ఐ మీన్ లిక్విడ్ అంటే పెట్రోల్, డీజిల్ యూజ్ చేస్తాం. అదేవిధంగా గ్యాస్ తీసుకుంటే ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కూడా యూజ్ చేస్తాం. కాబట్టి దీన్ని మనం సింపుల్గా ఫ్లూయిడ్ అంటున్నాం. సో మనం యూజ్ చేసే ఏదైతే మీడియం ఉంటుందో ఇంజన్లో దాన్ని మనం ఏమంటున్నాము? వర్కింగ్ ఫ్లూయిడ్ కింద అంటున్నాం. అది డీటెయిల్గా అర్థమవుతుంది మీకు ఫర్దర్ క్లాసెస్లో. ఓకే,
సరే, ఇప్పుడు 1.1 గురించి మనకు నీట్గా అర్థమైంది కదా, కంప్లీట్గా అర్థమైందా? సిస్టమ్ అంటే ఏంది, బౌండరీ ఏంది, యూనివర్స్ ఏంది, వర్కింగ్ ఫ్లూయిడ్ ఏంది, థర్మోడైనమిక్ సిస్టమ్. థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే మనం మాట్లాడేది థర్మల్ గురించి కాబట్టి సో దీన్ని మనం థర్మల్ సిస్టమ్ అంటాం ఆర్ థర్మోడైనమిక్ సిస్టమ్ అంటాం. ఓకే, థర్మోడైనమిక్స్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ అంటే అర్థమైంది. థర్మో అంటే హీట్ అని, డైనమిక్స్ అంటే వర్క్ అని. అంటే హీట్ గురించి వర్క్ గురించి చదివే సబ్జెక్ట్ని, హీట్ అండ్ వర్క్ గురించి చదివే సబ్జెక్ట్ని మనం థర్మోడైనమిక్స్ అంటాం. మరి హీట్ అండ్ వర్క్ అనే పెట్టచ్చు కదా యూనిట్ నేమ్. థర్మోడైనమిక్స్ అని ఎందుకు పెట్టినారు? ఈ సబ్జెక్ట్ కానీ యూనిట్ కానీ ఎందుకు పెట్టినారంటే హీట్ వర్క్ అనేది మన లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, థర్మోడైనమిక్స్ థర్మల్ అండ్ డైనమిక్స్ అనేది జర్మన్ లాంగ్వేజ్. మనకి ఈ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి మనం తీసుకున్నాము అంటే జర్మన్స్ నుంచి తీసుకున్నాం. సో కాబట్టి వాళ్ళు పెట్టిన పేరుని మనం మనకి అర్థమైన లాంగ్వేజ్ లో మార్చుకుని చదువుతున్నాము. రెండు ఇంగ్లీషే కానీ ఇది జర్మన్, ఇది ఇంగ్లీష్. క్లియర్ కదా? సరే, వాట్ ఈస్ ద థర్మోడైనమిక్స్ అంటే థర్మోడైనమిక్స్ ఇస్ అ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ హీట్ అండ్ వర్క్ అని చెప్పచ్చా. సో కంప్లీట్ గా మనకు 1.1 అంతా కంప్లీట్ అయింది. అదే విధంగా సెకండ్ 1.2 అనే పార్ట్ చూద్దాం. ఎక్కడి వరకు నేర్చుకోవాలి? మనకి మిడ్కి ఎంత వరకు ఉంది మనకు అంటే టోటల్గా 2.5 సిలబస్. అంటే మనకి 2 యూనిట్స్ మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ? సో 5 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి 5 యూనిట్స్ అంటే 3 నుంచి 3.5 అంటే 3.3 వరకు మనకు సిలబస్ మిడ్ 1కి 3.3 వరకు ఉంటుంది ఫస్ట్ మిడ్ తీసుకుంటే మీరు. కాబట్టి అంతవరకు మనం 1 by 1 అంటే డైలీ ఒక్కొక్క క్లాస్లో కొంచెం కొంచెం నేర్చుకుంటూ పోదాం, అర్థం చేసుకునే చూద్దాం. ఓకే, సరే నెక్స్ట్ 1.2 తీసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద త్రీ టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్. సరే, ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాం? సిస్టమ్ నేర్చుకున్నాం, అంతేనా? సిస్టమ్ నేర్చుకున్నాం. ఇట్ ఇస్ అ రీజన్ ఇన్ దట్ స్పేస్ ద మ్యాటర్ స్టడీ ఇస్ కాల్డ్ యాజ్ ఎ సిస్టమ్ అని నేర్చుకున్నాం. మరి థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే ఏంది? థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే కనుక 3 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్లో ది థర్మోడైనమిక్ సిస్టమ్ ఇవి 3 టైప్గా డివైడ్ చేసి ఉంటాం. ఒకదాన్ని ఏమంటామంటే ఓపెన్ సిస్టమ్ అంటాము, ఇంకో దాన్ని క్లోజ్డ్ సిస్టమ్ అంటాము, ఇంకో దాన్ని ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాం. ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్. ఏంది ఓపెన్ సిస్టమ్ అంటే కనుక ఓపెన్లో ఉంటే ఓపెన్ సిస్టమ్, క్లోజ్లో ఉంటే క్లోజ్ సిస్టమ్. అవును, ఎగ్జాక్ట్గా అంతే. సో మనకు మీనింగ్ అర్థం కావాలంటే ఇక్కడ మనం దేని గురించి మాట్లాడతామంటే ఒకటి మాస్ గురించి, అదేవిధంగా ఎనర్జీ గురించి మాట్లాడతాం. మాస్ గురించి, ఎనర్జీ గురించి మాట్లాడతాం కాబట్టి దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ డెఫినేషన్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక బెలూన్ తీసుకొని దీంట్లో ఫుల్గా ఎయిర్ బ్లో చేసిన, ఊపినాను, టైట్గా కట్టేసిన. సో మనం ఊపినందుకు కొంచెం లోపల టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, అంటే హీట్ ఉంటుంది, లోపల హీట్ ఉంటుంది. సో కొంతసేపటి తర్వాత ఫుల్ టైట్ కట్టినాము, కొంతసేపు తర్వాత అంటే ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత ఈ హీట్ అనేది బయటకు వస్తుందా రాదా? సో హీట్ అనేది బయటకు వచ్చేసి ఉంటుంది, అంటే ఇది నార్మల్ టెంపరేచర్ వచ్చి ఉంటుంది, హీట్ పై నార్మల్ టెంపరేచర్. ఎయిర్ బయటకు వచ్చి ఉంటుందా? ఎయిర్ బయటికి రాదు, ఎందుకంటే టైట్ కట్టాం కదా. అంటే ఎనర్జీ అనేది బయటకు వచ్చింది, మాస్ అనేది రాలేదు, అంతేనా? మాస్ బయటికి రాలేదు, ఎనర్జీ వస్తుంది. సో మాస్ రాకుండా ఓన్లీ ఎనర్జీ మాత్రమే వస్తుందని మనం ఏమంటామంటే క్లోజ్డ్ సిస్టమ్ అంటాం. క్లోజ్డ్ సిస్టంలో మాస్ ట్రాన్స్ఫర్ కాదు, ఎనర్జీ మాత్రమే ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనం ఏమంటాం? క్లోజ్డ్ సిస్టమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే నేను ట్యాగ్ చేశానో దాన్ని ఓపెన్ చేశాను అనుకోండి నాట్ని. సో ఇక్కడ ఏమవుతుంది? ఎయిర్ కూడా బయటికి పోతుంది, ఎనర్జీ కూడా బయటికి పోతుంది, అంటే మాస్ ట్రాన్స్ఫర్ అయింది, ఎనర్జీ కూడా ట్రాన్స్ఫర్ అయింది. సో దీన్ని మనం ఏమనొచ్చు? ఓపెన్ సిస్టమ్ అనొచ్చు. అంటే ఇప్పుడు డెఫినేషన్ చూడండి, థర్మోడైనమిక్ సిస్టమ్స్ హ్యావ్ ది 3 టైప్స్. వన్ ఓపెన్ సిస్టమ్, క్లోజ్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్. వాట్ ఇస్ ద ఓపెన్ సిస్టమ్? In the system, mass and energy are transferable is called as a open system. If the system energy is only transferable without transformation of mass is called as a closed system. అర్థమైందా? మరి ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇంకా మాస్ అండ్ ఎనర్జీ ఇద్దరు ఉంటే ఉంటారు, లేదా ఇద్దరు ట్రాన్స్ఫర్ అవుతారు. ఇది ఒక అజంప్షన్ సిస్టమ్ లాగా. అంటే మాస్ అండ్ ఎనర్జీ either transferable or not transferable is called as a isolated system. అర్థమైందా? థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే ఈ 3 ఉంటే థర్మోడైనమిక్ సిస్టమ్ అంటాము. 3లో ఓపెన్ సిస్టమ్ అంటే అర్థమైంది, క్లోజ్డ్ సిస్టమ్ అర్థమైంది, ఐసోలేటెడ్ సిస్టమ్ కూడా అర్థమైంది. క్లియర్ కదా? సో ఇది రాస్తాం మనం. మనకి క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ ద థర్మోడైనమిక్ సిస్టమ్ అన్న, 3 టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్స్ అన్న, లేదా జస్ట్ అబౌట్ సిస్టమ్ అన్నా కూడా ఇవంతా మనం రాయాలా వెయిటేజ్ని బేస్ చేసుకొని. సో 1.2 అనే క్వశ్చన్ కూడా మనకు క్లియర్ కదా. క్వశ్చన్ ఎంత టేస్ట్ కూడా ఆన్సర్ అయితే ఇదే ఉంటుంది, మీరు ఏం కన్ఫ్యూజ్ కాదండి. ఓకే, సరే 1.3 చూద్దాం. లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద థర్మోడైనమిక్ సిస్టమ్ విత్ ఎగ్జాంపుల్స్. సో థర్మోడైనమిక్ సిస్టమ్ గురించి మనకు నీట్గా అర్థమైంది కదా. సో ఇంకొక పాయింట్ ఉంది మనకు 1.3లో, ఏదది? ప్రాపర్టీస్ గురించి నేర్చుకుందాం. ప్రాపర్టీస్ని మనం డివైడ్ చేసుకుంటే 2 టైప్స్ ఉంటాయి. థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇంటెన్సివ్ ప్రాపర్టీ, ఇంకొక దాన్ని ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటాం. ఇంటెన్సివ్ ప్రాపర్టీ, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ప్రాపర్టీ అంటే ఏంది? ఫీచర్స్, వాటి గుణాలని మనం చెప్పేదాన్ని మనం ఫీచర్స్ని మనం ప్రాపర్టీస్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఉడికిందా లేదా, సాల్ట్ ఉందా లేదా, ఇది దాని ప్రాపర్టీస్. అదేవిధంగా థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ ప్రాపర్టీస్, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. ఇంటెన్సివ్ ప్రాపర్టీనే మనం అయి ఉంది కాబట్టి ఇండిపెండెంట్ ఆన్ మాస్ అంటాం, మాస్ పైన ఇండిపెండెంట్గా ఉన్నది.
తర్వాత మాస్ పైన డిపెండెంట్గా ఉన్నది, అంటే మాస్ పైన డిపెండెంట్ ఉంది, మాస్ పైన ఇండిపెండెంట్గా ఉంటుంది. మాస్ పైన డిపెండ్ అవుతుంది అంటే ఏంది, మాస్ ఎక్కువ ఉంటే ఇది కూడా ఎక్కువ ఉంటుంది, మాస్ తక్కువ ఉంటే ఇది కూడా తక్కువ ఉంటుంది. అర్థమైందా లాజిక్? సో దీనిపైన ఉండేదాన్ని మనం ఇండిపెండెంట్ ఆన్ మాస్ అంటాము, డిపెండెంట్ ఆన్ మాస్ అంటాం. క్లియర్? సరే, దీనికి అర్థమైన దానికోసం మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఒక బౌల్లో వాటర్ని బాగా హీట్ చేసిన. సో ఈ హీట్ చేసిన వాటర్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 90 degrees టెంపరేచర్ ఉంది. ఈ టెంపరేచర్ని తీసుకోపోయి నేను బకెట్లో, నార్మల్ వాటర్ ఉన్న బకెట్లోకి ఈ వాటర్ని యాడ్ చేసిన. అర్థమైందా? యాడ్ చేసిన తర్వాత ఇది యావరేజ్ కింద ఒక 60 degrees టెంపరేచర్కి వచ్చింది. ఈ బకెట్లో ఉన్నదాన్ని నేను ఒక చెంబులో తీసుకున్నా వాటర్ని. సో ఇప్పుడు నేను ఇక్కడ టెంపరేచర్ చూస్తున్నాను, అంటే జగ్గులో టెంపరేచర్ చూసిన, ఈ ఏదైతే బకెట్ ఉందో దీంట్లో టెంపరేచర్ చూసిన. రెండు టెంపరేచర్స్ సేమ్ ఉంటాయా, డిఫరెంట్ ఉంటాయా? ఖచ్చితంగా సేమ్ ఉన్నాయి. అప్పుడే తీసుకున్నా, అప్పుడే చూసిన, అంటే రెండు టెంపరేచర్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ మాస్ ఎక్కువ ఉంది, ఇక్కడ మాస్ తక్కువ ఉంది, అంటే క్వాంటిటీ ఇక్కడ ఎక్కువ ఉంది బకెట్లో, మన జగ్గులో క్వాంటిటీ తక్కువ ఉంది, అంటే మాస్ తక్కువ ఎక్కువ ఉంది. సో ఇది మాస్ పైన డిపెండ్ అవుతుందా, టెంపరేచర్ మాస్ పైన డిపెండ్ కావడం లేదు. సో ఇండిపెండెంట్ ఉంది మాస్ పైన. కాబట్టి మనం ఇంటెన్సివ్ ప్రాపర్టీకి ఏం రాయొచ్చు ఎగ్జాంపుల్? సో టెంపరేచర్ తీసుకోవచ్చు. టెంపరేచర్ అనేది ఇంటెన్సివ్ ప్రాపర్టీ, ఇండిపెండెంట్ ఆన్ మాస్, మాస్ పైన డిపెండ్ కాదు. డిపెండ్ కాదు ఏది ఎగ్జాంపుల్కి మనం టెంపరేచర్ తీసుకోవచ్చు మన సింపుల్ లాంగ్వేజ్లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మరి డిపెండెంట్ మాస్ అంటే ఏంది, దీని యొక్క డెన్సిటీ తీసుకున్నా, పోనీ వాల్యూమ్, డెన్సిటీ వద్దులండి, వాల్యూమ్ అనుకున్నాం అనుకో. బకెట్లో ఉన్న వాల్యూమ్ ఎంత ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, మన జగ్గులో ఉన్న వాల్యూమ్ తక్కువ ఉంటుంది. అంటే వాల్యూమ్ అనేది ఎవరు, డిపెండ్ ఆన్ మాస్, మాస్ పైన డిపెండ్ అవుతుంది. సో మనం డెన్సిటీ తీసుకోవచ్చు, వాల్యూమ్ తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనకి డిపెండ్ ఆన్ మాస్. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు, వాల్యూమ్ రాయొచ్చు. వాల్యూమ్ అనేది ఏది, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏమి, డిపెండ్ ఆన్ మాస్. తర్వాత ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏమి, ఇండిపెండెంట్ ఆన్ మాస్. ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు, టెంపరేచర్ తీసుకోవచ్చు. వాట్ ఇస్ ద ప్రాపర్టీ, ఇట్ ఇస్ అ క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఆఫ్ ద సిస్టమ్, ఇస్ కాల్డ్ యాజ్ అ థర్మోడైనమిక్ ప్రాపర్టీస్. థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ మనం ఎన్ని టైప్గా డివైడ్ చేసాం, 2 టైప్గా డివైడ్ చేసాం. ఒకటి ఇంటెన్సివ్ ప్రాపర్టీ, నెక్స్ట్ వన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఇంటెన్సివ్ ప్రాపర్టీ ఎగ్జాంపుల్ టెంపరేచర్, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ టెంపరేచర్ వాల్యూమ్ కింద తీసుకోవచ్చు. క్లియర్? మొత్తం క్లియర్ అయింది కదా అంతా? సో కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? సరే, నెక్స్ట్ టాపిక్ తీసుకుందాం. సో దీన్ని మనం ఎరేజ్ చేసేద్దామా? ఓకే, ఎరేజ్ వద్దండి, మనకి రివిజన్కి పనికి వస్తుంది. నెక్స్ట్ పేజ్ తీసుకుందాం. సో నెక్స్ట్ ఏముంది మనకు, 1.3 కూడా క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ 1.4, డిఫైన్ ద టర్మ్ హీట్, వర్క్, క్వాసిస్టాటిక్ వర్క్ అండ్ ఫ్లో. సో హీట్ అండ్ వర్క్ అండ్ క్వాసిస్టాటిక్ ఫ్లో అంటే ఏంది చూద్దాం. మన సబ్జెక్ట్ ఏముంది మనకు, థర్మోడైనమిక్స్ అంటే ఏంది, బ్రాంచ్ ఆఫ్ థర్మల్ అంటే హీట్, డైనమిక్స్ అంటే వర్క్. హీట్ గురించి, వర్క్ గురించి చదివే సబ్జెక్ట్ మనం థర్మోడైనమిక్స్ అంటాం, అంతేనా? సో హీట్ అండ్ ఎనర్జీ అండ్ హీట్ అండ్ వర్క్ అనేవి ఏంటి, ఇవి రెండు కూడా ఎనర్జీస్. ఎనర్జీ అంటే ఇట్ ఇస్ అ కెపాసిటీ టు డూ ద వర్క్, మనం ఏమైనా పని చేసేకి యూజ్ అయ్యేదాన్ని ఎనర్జీస్ అంటాము. ఆ ఎనర్జీస్ లో ఎగ్జాంపుల్ హీట్ అండ్ వర్క్. వీటి గురించి మనం చదివే సబ్జెక్టే థర్మోడైనమిక్ సబ్జెక్ట్. దీనిపైన డిపెండ్ అయ్యే ఫార్ములా ఉంటుంది, దాన్ని ఏమంటామంటే Q ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ W అంటాం. Q ఈజ్ ఈక్వల్ టు ఏంది, హీట్, మరి W అంటే ఏంది, వర్క్, అంటే హీట్ గురించి, వర్క్ గురించి మాట్లాడతాను. సో మధ్యలో ఉన్న U అనేవాడు ఎవడు, ఇంటర్నల్ ఎనర్జీ. లోపల ఉండే ఎనర్జీని ఏమంటామంటే ఇంటర్నల్ ఎనర్జీ. వాట్ ఇస్ ద ఇంటర్నల్ ఎనర్జీ? ఎనర్జీ ఇన్సైడ్ ద ఎనర్జీ ఆఫ్ ద ఇంజన్, లేదా ఇంజన్ లోపల ఉండే ఎనర్జీని మనం ఇంటర్నల్ ఎనర్జీ అంటాము. సో హీట్, వర్క్. సో హీట్ అంటే ఏంది, వర్క్ అంటే ఏంది, మనం హీట్ ఎంత ఇస్తే ఎంత వరకు వస్తుంది, దీని యొక్క కన్వర్షన్స్, దీని యొక్క క్యాలిక్యులేషన్స్, ఇవన్నీ కూడా మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనకు క్వశ్చన్ అయితే వస్తుంది ఎగ్జామ్లో దీనిపైన. అంటే Q ఈజ్ U ప్లస్ W పైన ఒక కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది మనకు, ప్రాబ్లమాటిక్ వస్తుంది. మిస్ అయితే కనుక థియరీ పార్ట్ కూడా వస్తుంది. థియరీ పార్ట్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. సో Q ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ W, దీన్ని మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కూడా అనొచ్చు. సో ఇవన్నీ కూడా అంటే ఫర్దర్గా 1.4. సరే, హీట్ గురించి, వర్క్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం. అంటే ఒక గ్రాఫ్ తీసుకుంటే మనకి PV గ్రాఫ్ తీసుకుంటే కనుక మనం ఎంత హీట్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం హీట్ ఇచ్చినాము, హీట్ ఇవ్వడం వల్ల వర్క్ జరిగింది, ఇంత వర్క్ జరిగింది అనుకోండి. మనం హీట్ ఇవ్వడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ హీట్ ఇవ్వడం వల్ల ఇంత వర్క్ జరిగింది అనుకోండి, PV డయాగ్రామ్లో, అంటే ప్రెజర్ వాల్యూమ్ డయాగ్రామ్లో. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ హీట్ని తీసేయడం వల్ల ఎంత వర్క్ బ్యాక్ వచ్చింది అని చెప్పేదాన్ని మనం ఏమంటామంటే, ఈ సైకిల్స్ లాగా, ఒక ప్రాసెస్ లాగా నేర్చుకుంటాం. దీన్ని థర్మోడైనమిక్ సైకిల్ అంటాము, ప్రాసెస్ అంటాము, డిఫరెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఫర్దర్ క్లాస్, అంటే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం దీని గురించి. సో అదేవిధంగా క్వాసిస్టాటిక్ ప్రాసెస్ అనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం నెక్స్ట్ క్లాస్. ఎందుకు ఇది మనం నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేయాలంటే, వర్క్ గురించి, హీట్ గురించి మీకు డీటెయిల్గా అర్థమైతే, అంటే విత్ ఎగ్జాంపుల్స్, క్వాసిస్టాటిక్ ప్రాసెస్ అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇది మనం నెక్స్ట్ క్లాస్లో అయితే చూద్దాము. సో ఓవరాల్గా అయితే కనుక ఏదైతే ఈ సబ్జెక్ట్ ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ థర్మల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అనేది నేను మీకు అప్రాక్సిమేట్గా 6:30 7కి ఫిక్స్ చేద్దాంలేండి. డైలీ 7 PM అయితే ఈ క్లాస్ అయితే అప్లోడ్ చేయబడుతుంది మెకానికల్ సబ్జెక్ట్కి సంబంధించి.
అంటే ఎవరైతే మెకానికల్ ఉన్నారో డిఎంఈకి సంబంధించి డైలీ 7 o'clock అయితే క్లాసెస్ ఉంటాయి, అప్లోడ్ చేయడం జరుగుతుంది మెకానికల్ సబ్జెక్ట్స్. అది థర్మల్ కావచ్చు, ఎస్వైఎం కావచ్చు. అంటే ఫస్ట్ ఇయర్ నుంచి తీసుకుంటే మీరు అప్ టు ఎండ్ వరకు కూడా మీకు డిప్లొమాకి సంబంధించిన అన్ని క్లాసెస్ కూడా మెకానికల్, ప్యూర్ మెకానికల్ సంబంధించి 7 o'clock ఉంటాయి. అదే 6 PM ఏముంటుంది, మ్యాథ్స్ ఉంటుంది. అంటే M1 ఉంటుంది, తర్వాత M2 ఉంటుంది, అదేవిధంగా M3 కూడా ఉంటుంది డిప్లొమాకి సంబంధించి. కాబట్టి మ్యాథ్స్ ఫాలో అయ్యే వాళ్ళైతే కనుక కంపల్సరీగా 6 o'clockకి మిస్ కాదండి. రిమైనింగ్ మెకానికల్ స్టూడెంట్స్ అయితే కనుక 7 o'clockకి చూడండి, మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ కావండి. సపరేట్గా ఉన్నాయి మెకానికల్ వాళ్ళకి సంబంధించి సపరేట్ గ్రూప్స్ ఉన్నాయి, లింక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను నేను డిస్క్రిప్షన్లో, అక్కడ జాయిన్ కండి. అదేవిధంగా మనకు సంబంధించి యాప్ కూడా ఉంది కదా, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అక్కడ క్లాసెస్ ఉంటాయి, ఒకసారి అయితే చూడండి. మీకు ఏదైనా మీకు ఒపీనియన్ ఏమైనా ఉంటే దాంట్లో షేర్ చేయండి. తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ ఏముందంటే యాప్లో మీరు ఏమైనా నాకు డౌట్స్ అడగాలనుకుంటే, మీరు నన్నే కాదు ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ డౌట్స్ అడగాలనుకుంటే మీరు దాంట్లో మెసేజ్ చేసాక దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఆన్సర్ ఇస్తారు. కాబట్టి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది దాంట్లో ఎక్స్ప్లెనేషన్ అంతా, ఓకేనా. తర్వాత మీకు ఇంకా జనరల్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఇక్కడ కామెంట్లో కూడా షేర్ చేయండి. ఏవైతే మీరు కామెంట్ షేర్ చేసి ఉంటారో మీ డౌట్స్ అన్నీ కూడా వీక్లీ వన్స్, అంటే వారంలో ఒక రోజు మీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే కొంతమంది అడిగింటారు, సార్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి అని. ఇవన్నీ కూడా మీకు ఇచ్చిన స్లాట్స్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ 6 PM ఏం క్లాస్ ఉంది, మ్యాథ్స్ ఉంది కదా, అంటే M1, M2, M3 ఈ డౌట్స్, అంటే అక్కడ వచ్చిన కామెంట్స్లో వచ్చిన డౌట్స్ అన్ని కూడా ఏదో ఒక రోజు ఆ వీక్లో 1 డే ఏదో ఒక రోజు చూసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేసేకి ట్రై చేస్తాను. ఆ డౌట్స్ అన్ని మీకు క్లారిఫై చేస్తాను, ఓకేనా. అలా కాకుండా మీకు ఇమీడియట్గా సొల్యూషన్ కావాలంటే మీరు యాప్లో అయితే కామెంట్ చేయండి, అంటే మెసేజ్ చేయండి, చాట్ చేయండి, దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ మీకు ఆన్సర్ ఇస్తారు, ఓకే. ఓవరాల్గా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఒక టఫెస్ట్ సబ్జెక్ట్ అనుకోవచ్చు థర్మల్ ఇంజనీరింగ్, టఫెస్ట్ సబ్జెక్ట్ అనే కంటే ముందు ఇది చాలా యూస్ఫుల్ సబ్జెక్ట్. ఎవరైతే మెకానికల్ కానీ ఆటోమొబైల్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది కోర్ సబ్జెక్ట్ లాగా, అంటే మీకు ఎండ్ వరకు కూడా ఈ సబ్జెక్ట్ చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మిస్ చేయకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ప్రాపర్గా 1-2 సార్లు అయితే వీడియోని చూడండి, ఓకే. థ్యాంక్ యూ.